అందరికీ నమస్కారం అండి. నేను చూస్తున్న ఈ బుక్ దైవారాధన బుక్స్. ఈ బుక్స్ మాకు త్రిపురాంతకం వెళ్ళినప్పుడు అక్కడ మేము భోజనం చేసిన చోట అక్కడ ఇచ్చారండి. అక్కడ ఇస్తే ఇందులో మనకి పనికొచ్చేటువంటి అనేక మనం రోజు పూజ చేసుకునేటువంటి స్వామికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి కానీ అష్టోత్తరం సహస్రం అన్నీ ఉన్నాయండి. అట్లాగే దక్షిణామూర్తి స్తోత్రం, అమ్మవారి అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే అన్నిట్లో దొరుకుతాయి, కానీ ఇది అన్నిట్లో దొరకనది ఒకటి ఉన్నదండి. అదేంటంటే మనకి లలితా సహస్రనామానికి సంబంధించింది. ఈ లలితా సహస్రనామం అన్ని బుక్స్ల్లో ఉంటుంది కదా. దీని గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ బుక్లో మనకి ఏమైందంటే శ్రీ పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ చాగంటి గారు లలితా సహస్రనామం గురించి ఎవరూ తప్పులు చదువుకోకూడదు, అందరూ చక్కగా క్రమబద్ధంలో చదువుకుని ఎలా చదవాలో శాస్త్రం ఎలా చెప్పిందో అలా చదువుకునేటట్టుగా మనకి కొన్ని వీడియోస్లో చాగంటి గారు అందించారనమాట. ఆ విధంగానే ఈ లలితా సహస్రనామం వచ్చేసి మనకి గురుదేవులైనటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఏ నామం ఎక్కడ పలకాలి, ఏ నామం ఎక్కడ ఆపాలి, ఏ నామానికి లలితా సహస్రనామానికి ఇప్పుడు శ్రీమాత ఉన్నదనుకోండి, శ్రీమాత 3 అక్షరాలు, అవి ఆ సంఖ్య కూడా ఉంటుందన్నమాట. మనం తప్పులు చదువుకోకుండా శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీ మహారాజ్ని అవి 5 అక్షరాలు. అట్లా పైన ఎన్ని అక్షరాలతో ఉన్నది అనేది మనకి సుస్పష్టంగా ఉందన్నమాట. ఈ బుక్లో ప్రత్యేకత అదండి. అందుకని ఈ బుక్స్ ఎవరికైనా కావాలంటే కనుక కింద నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నాది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఉచితంగానే ఈ బుక్ పంపించడం జరుగుతుందండి. తప్పనిసరిగా, ఎందుకంటే మనందరం కూడా లలితా సహస్రనామం తప్పనిసరిగా చదువుతాం. అందులో రాబోయేది శ్రావణ మాసం, శ్రీ మహాలక్ష్మీదేవి పూజలతో పాటుగా లలితా సహస్రనామం కూడా అందరం కూడా చదువుకుంటామండి. దేవాలయాల్లో చదువుకుంటాం, ఇళ్లలో చదువుకుంటాం. ఆ విధంగా చదువుకునేటప్పుడు మనం ఎలాగూ చదువుతున్నాం భక్తితో, అది సుస్పష్టంగా తప్పులు లేకుండా చదివామనుకోండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రడం అవుతాం. అమ్మ ఎలాగైనా అనుగ్రహిస్తుంది పిల్లల్ని, కానీ మనం తెలిసి దోషాలు చేయకూడదు కదండి. మనకు అవకాశం ఉంది, అవకాశం లేకపోతే మనం అలాగే చదువుకునేవాళ్ళం. ఇక నేను చూపిస్తున్నాను కదా, ఉజ్జిద్భాను సహస్రాభ అంటే 8 అక్షరాలు, అలాగే చతుర్బాహు సమన్విత 8 అక్షరాలు. ఏ నామానికి ఆ నామం చక్కగా అట్లా క్లియర్గా క్లారిటీగా ఉందండి. నేను మా అమ్మాయి రాసింది సేమ్ ఇలాగే రాసింది. ఆయన వీడియో పెట్టుకుని మొత్తం అన్నీ కూడా రాసింది. కానీ ఆ రాసిన దానికంటే ఇలా ప్రింట్ చేయించారు కదా బుక్లో. ఈ బుక్ ఇస్తే అందరికీ బాగుంటుంది. అమ్మవారి స్తోత్రాలే కాకుండా అన్నీ కూడా మనకి ఏది కావాలన్నా, దక్షిణామూర్తి స్తోత్రం అయినా సరే అన్నీ కూడా మనకు కావాల్సిన మన రోజు చేసుకునేటువంటి విశేషంగా అన్నీ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా మీకు ఈ బుక్ కావాలని ఆసక్తి ఉంటే ఉచితంగానే దీన్ని మీకు పంపిస్తాము. ఎవరైనా కావాలంటే కనుక తప్పనిసరిగా ఫోన్ చేయండి. మనం అందరం కూడా ఈ లలితా సహస్రనామాలని, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా ఎలాగో చేస్తున్నాం, తప్పులు లేకుండా దోషాలు లేకుండా మనం చేస్తే తెలిసి తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్నీ కూడా పరమాత్మకే అర్పిద్దాం. ఓం నమః శివాయ.